సమ్ స్టోర్స్ దగ్గర ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. ఆ స్టోర్స్ దగ్గరలో జాయిన్ అయితే ఆర్డర్‌లు ఎక్కువగానే ఉంటాయి. బట్ హెవీ ట్రాఫిక్ ఉండడం వల్ల మన టైం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను నానక్రమగూడ దగ్గరుండే జెప్టో స్టోర్‌లో జాయిన్ అయ్యాను. ఈ ఏరియాలో ట్రాఫిక్ అయితే ఉండదు. కానీ ఇంకొక ప్రాబ్లమ్ అయితే ఇక్కడుంది. ఇక్కడ ఉండేవన్నీ కూడా లగ్జరీ విల్లాస్, లగ్జరీ టవర్స్. ఈ టవర్స్ లోపలికి వెళ్లి బయటకి రావాలంటే ఒక 10, 15 నిమిషాల దాకా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. బట్ వేరే ఏరియాలో ఇలాంటి టవర్స్, ఇలాంటి విల్లాస్ ఉండవు. చిన్న చిన్న అపార్ట్మెంట్స్, చిన్న చిన్న ఇండివిడ్యువల్ హౌసెస్ ఉంటాయి. లోపలికి వెళ్లి డెలివరీ చేసేయడానికి ఒక 5-6 మినిట్స్‌లో అయిపోతుంది. మీరు ఏ స్టోర్‌లో జాయిన్ అయినా పర్ కిలోమీటర్‌కి ఇచ్చే రేట్ కార్డ్ అనేది ఒకేలా ఉంటాయి. ఇకపోతే ఈ జెప్టోలో డే అంతా వర్క్ చేయాలంటే పులుసు కారిపోతుంది. ఈ ఎండలో వర్క్ చేయాలంటే టు బీ హానెస్ట్‌గా చెప్పాలంటే చాలా చాలా హార్డ్‌గా ఉంది. అందుకోసమనే డే టైమ్‌నే అవాయిడ్ చేసేసి ఈవినింగ్ టైమ్‌లో వస్తే బెటర్ అని నా సజెషన్. బట్ మీకు బెటర్ ఎర్నింగ్స్ కావాలంటే ఏ టైమింగ్‌తో సంబంధం లేకుండా మీరు ఎక్కువగా ఇందులో అయితే లాగిన్‌లో ఉండాలి. సో, కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కైతే వచ్చేసాను. మై హోమ్ విహంగా ఇక్కడ ఈ లోపలికైతే వెళ్ళాలి. రీసెంట్‌లీ జెప్టో వాళ్ళు రైడర్స్‌కి బెనిఫిట్ అయ్యే చాలా అప్‌డేట్స్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి మై గెట్ ఓటీపీ అని చెప్పి షో అవుతుంది. ఈ ఓటీపీని సెక్యూరిటీకి చెప్తే మనం డైరెక్ట్‌గా అయితే విల్ల లోపలికి లేదా టవర్ లోపలికైతే వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కూడా మనం వెయిట్ చేయని అవసరమే లేదు. వీడియో లెంత్ అవుతుందని చెప్పి కస్టమర్‌కి నా దగ్గర ఉండే గ్రాసరీస్‌ని డెలివరీ చేసి ఇప్పుడైతే ఎగ్జిట్ అయిపోయాను. మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు స్టోర్‌కైతే వెళ్తున్నాను. అదేంటి స్టోర్‌కి వెళ్ళకపోతే రైడ్‌లు రావా? అని చెప్పి కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది. బిగినర్స్‌కి వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి. మనం ఎక్కడుంటే అక్కడ మనకి జెప్టోలో ఆర్డర్స్ అయితే రావు. మనకంటూ ఒక స్టోర్ అయితే ఉంటుంది కదా! ఆ స్టోర్ దగ్గర మనం వెయిట్ చేస్తేనే మళ్ళీ జెప్టోలో కొత్త ఆర్డర్ అయితే వస్తుంది. కస్టమర్‌కి మన దగ్గర ఉండే గ్రాసరీని డెలివరీ చేయాలి. మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు స్టోర్‌కొచ్చి వెయిట్ చేస్తే అక్కడైతే మనకి ఆర్డర్‌లయితే వస్తాయి. ఇకపోతే అన్న 1 అవర్‌కి జెప్టోలో ఎన్ని ఆర్డర్స్ మనం కంప్లీట్ చేయగలం? 9 అవర్స్ వర్క్ చేస్తే ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ అవుతాయి? మనకెంత ఎర్నింగ్స్ వస్తాయని చెప్పి అడుగుతున్నారు.